అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు దంచుకొట్టాయి. పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్ల వానలు కురిశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అమరావతి వాతావరణ కేంద్రం విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మండే ఎండల్లో కూల్ కబురు తెచ్చింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏపీకి కూడా వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల పాటు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించబోతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వచ్చే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలోను, ఆ తర్వాత ఉత్తర దిశలో కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.